మన అనకొండ మొహమ్మడు ఏదో మాట్లాడతాడు, చూద్దాం. పెద్ద పెద్ద మాట్లాడతాడు. నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జనాశ్రవణకు మంది నమ్మండి చాలు. దేనికి అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నామని ఒక్క మాట రానండి చాలు. 10 లక్షల మంది ఉంటారు. 10 మంది కూడా నమ్మరు. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. నీ వల్లే కాదు, వీడు సవాళ్ళు ఇస్తాడు. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి ఈ రాష్ట్రంలో? ఒరే అనకొండ మొహమ్మడా, నువ్వు పవన్ కళ్యాణ్తో పోల్చకరా. నువ్వు పవన్ కళ్యాణ్తో పోల్చుకోకరా అనకొండ మొహమ్మడా. నువ్వు పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకాని ఎందుకు చెప్పుకుంటారంటే, వందల వేల మందికి సాయం చేసిన చెయ్య. నువ్వు వందల మంది లక్షల మందికి కౌలు రైతులకి ప్రజాదానాన్ని, ఆయన సొంత కష్టాన్ని, సినిమాలో యాక్ట్ చేసిన డబ్బుల్ని ప్రజలకు తారబోసి మనగాడు మగాడు దేవుడు, అందుకే పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకా అంటారు. నువ్వు 200 ఇస్తే కానీ కేసు వాదించవు నా కొడక అనకుండా మొహమ్మ నా కొడక. నీ గురించి నువ్వు జాడా శ్రావణ్ కుమార్ తాలూకాని ఎందుకు చెప్పుకోవాలా? నువ్వు నా బొచ్చుగాడు, దేనికి పనికొత్తా నువ్వు ఈ అనకొండ మొహమ్మడా? నువ్వు పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటూ వేరా సన్నాసి. అంటే ప్రతి ముండా కొడుకు వచ్చి, ప్రతి లంగా నా కొడుకు వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించి దొంగ నా కొడుకులారా పైకి ఎదిగిపోతుంది మన ముండ నా కొడకలారా. నువ్వు రాజ్యాంగబద్ధంగా కోర్టు వేసుకున్నావు, లాయర్ అంటున్నావు, అదే మాట్లాడు సన్నాసి. చెప్పు, ఎప్పుడు చెప్పుకుంటారు? నువ్వు చచ్చిపో, చెప్పుకుంటావు. ఎప్పుడు చెప్పుకుంటారు? చెప్పుకుంటావు. 10 లక్షల మంది దళిత బహుజనులు వాళ్ళందరూ మంచి చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. రాదు, మాత్రమే మన సమస్యలు తీరుతాయి. రాదు. నీలాంటి గ్యారెంటీ ఏంటి మరి? చరిత్ర, నీ లవడాల చరిత్ర, నీ చరిత్ర ఏమండి? ఏం తిరిగేస్తా? 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జన శ్రవణ్ కుమార్ ఈ రాష్ట్రంలో. ఓకే, కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐ అప్పగించాలని కేసు వేసినటువంటి జన శ్రవణ్. ఓకే, వార్త శిరోమణి వరప్రసాద్ కేసులో నుంచి చెప్పు చెప్పు సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడు సంకనాకడానికి పోయినావు? ఇప్పుడు ఆడు వెనకతల గుద్దనాకడానికి ఎవడు గుద్దనాకడానికి తెంగించినావు? జాడా శ్రావణ్ కుమార్ ఏది వరప్రసాద్ గురించి మాట్లాడి ఏది కేసు ఏది నిరూపించావా? నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంపాడు, జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు, ఈ పేర్లన్నీ చెప్పావే. మా చంపినోడి సంఖ్య నాకుతాను ఒక జాడా శ్రావణ్ కుమార్. నువ్వు ముండమొహం వేసుకొని నీ బాడుకోనా కొడక. నువ్వు నీతి నిజేది గురించి మాట్లాడక, దళిత సమాజాన్ని అగోపరచుకో. నిజం, దళిత సమాజం చాలా మంచిది, నమ్మితే ప్రాణం పెడతారు. దళితుల్లో చెడగొట్టుకుని నా కొడుకు నువ్వు. దళితులు చాలా మంచోళ్ళు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతానవే. ఆ కేసు గురించి ఒక్క వైపు నువ్వు నిలబడ్డావా ఇప్పుడు దాకా? మన జగన్మోహన్ రెడ్డి సంకేతికి నవ్వుతాను ఇప్పుడు. బహుజనుల కోసం ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాల కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరాటం చేయలే. నా చరిత్ర నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరానికి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. మా తరాలకు కూడా నీకు చెప్పే అవకాశం వెళ్తే పాస్ రాలేదు అని వస్తారు. కారు బోర్డు మీద జడా శ్రవణ్ కుమార్ తాలూకు అంటే అసెంబ్లీలో సెక్రటరీలోకి నేరుగా కారు పోయే విధంగా మీకు ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు. ఈ కోరిక ఏంటి? ప్రజల సమస్య కోసం కాదు. వీడు 2024లో చంద్రబాబు నాయుడిని 5 సీట్లు అడిగిండు. యువన్ దెంగేరా అనకొండ మొహమ్మడా అని చెప్పిండు మా నాయకుడు. ఆ ప్రెస్టేషన్తో నాకు ఇవ్వక, నేను అడిగిన సీట్లు ఇవ్వక, నేను ఎమ్మెల్యేకి కూడా పనిచేయనా అని మనసులో పెట్టుకొని ఇలాగ దళిత సమాజాన్ని రెచ్చగొట్టి ఈడు ఎమ్మెల్యే అవ్వడం కోసమే ఈ కుల రాజకీయాలు తీసుకొస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి దొంగ నా కొడుకు వీడు.
నువ్వు జనాల కోసం నిలబడితే ఇదే లాయర్గా ఇదే జడ్జిగా ఉండి నిలబడచ్చు. నువ్వు తాలూకా ఏ లాయర్ జాడా శ్రావణ్ కుమార్ మహానాయకుడు అని చెప్పుకోరా మంచిగా నిలబడితే? నువ్వు నిజంగా జనాల కోసం నిలబడితే చెప్పుకోరా? ఒక ఎమ్మెల్యే అయితేనే చెప్పుకోండిరా. నీ దురాశ నీ దుర్బుద్ధి ఏంటి తెలుసా? నీకు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. అది జీవితంలో జగన్మోహన్ రెడ్డి మరి సీఎం అవ్వడం ఎంత కోరుకో, నువ్వు ఎమ్మెల్యే కాదు కదా బొచ్చుగాడు సర్పంచ్ కూడా గెలిచలేవు. చెప్పు చెప్పు. చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? నీకెందుకు చెప్పుకుంటారు? అధికారులకు చెప్పుకోండి. ఎవరంటారు? ఎందుకంటారు? దేవుడు మంచి కేసు పెట్టారా? దళితులను చంపేసి పూర్తి పెట్టేశారా? తెలియదు. దళితులను తీసుకెళ్ళి లాకప్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరు ఉంటారు? సన్నాసి. ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. నువ్వు జాడా శ్రావణ్ కుమార్ తలుపు తెరిచి ఉంటుంది, నువ్వు మూసుకున్నా పీకేదేం లేదు. ఓకేనా? జాడా శ్రావణ్ కుమార్ డిప్యూటీ సీఎం అయితే చాలా అంటాను. మరి ముఖ్యమంత్రి ఎవరు? అంటే నువ్వు 2029లో నువ్వు డిప్యూటీ సీఎంగా పోటీ చేస్తావా? అంటే ఎమ్మెల్యేగా కాదు, మరి సీఎంగా కాదు, డిప్యూటీ సీఎంగా పోటీ చేసే రాజ్యాంగంలో అయితే లేదు నాకు తెలిసి. మరి నువ్వు లాయర్ నీ జడ్జివే కానీ తెలుసుగా. డిప్యూటీ సీఎంగా నేను పోటీ చేస్తానని అయితే లేదు ఎక్కడ నాకు తెలిసింది. మరి సీఎం ఎవరు? నీ తోక గోదావరి కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నమ్ముకుంటాను. నోట్లో పెడతాను నీకు నోట్లో పెడతాడు బాగా. చెప్పు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అయితే అది తప్పే ఉంటుందయా? ఒరే బాడుకో అనకొండ మొహమ్మడా, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా 10,000 మంది దారపోసిన జనాలకు పెట్టిన సొమ్ము పవన్ కళ్యాణ్. నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటున్నావు. బాడుకోనా కొడకో సన్నాసి. నువ్వు డిగ్రీ చదివి జడ్జిగా బతికినావు, చదివినావు, చేసినావు. ఎంతమందికి సాయం చేశావు నువ్వు? వాడుకో. నువ్వు ఎంతమందికి చేసావు? పవన్ కళ్యాణ్ 10th ఫెయిల్ అయిందా? మీ జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ అని నువ్వు పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటున్నావేంట్రా? దేవుడితో పోల్చుకోకరా. పవన్ కళ్యాణ్ అంటే ఒక దేవుడు. నుప్పును ముట్టుకుంటే కాలిపోతాం, నీరుతో పెట్టుకుని మునిగిపోతాం అనేది సినిమా డైలాగ్ కాదు. నీకు పవన్ కళ్యాణ్ పోల్కి వేసుకోవడం అనుకో చెప్పుతో కొడతా. నీకు టైం దగ్గర పడ్డది నాకు కొడక. నువ్వేంటి కుల రాజకీయాలు రేపుతారా మీరు? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఎ రియల్. సినిమాల్లో అలాగ రియల్ నిజంగా చంపుకుంటూ పోతే ఇంత హీరోలే ఉండరు రా, చచ్చిపోతారు. ఇంతవరకు వాడుకో. నువ్వు లాయర్గా జడ్జిగా చేశానంటున్నావు. నువ్వు మనిషివా, పశువా, దున్నపోతుకు పుట్టినావా? అన్నీ డూపులు చేస్తారు. సినిమా అంటేనే డూపు. నువ్వే సూట్ వేసుకున్నాడు, నువ్వే డూపు చేస్తావు. నిజ జీవితంలో 10,000 తీసుకుని వాదించట్లేదు కేసులు నువ్వు. సినిమాలు అందరూ చెప్పుకుంటూ పోతే అది సినిమా. అది ఇప్పుడు నువ్వు కోట్ వేసుకున్నావు, లోపల నీకు ఒళ్ళంతా మచ్చల నల్ల మొహం వేసుకొని, నాలా కనకుండా మొహం వేసుకొని, అదేంటి నీ ఒళ్ళు కప్పుకోవడం కోసం. అది కూడా సినిమా కూడా ఏంటి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం. నీలాగా దొంగ నాటకాలు చేయరు. నువ్వు హీరో అంటే చెప్పులతో కొడతావు. లేదు, నేనేమో రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదు, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పడం లేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా పడుకు బలహీన వర్గాల శ్రావణ్ కుమార్, నువ్వు నిజంగా ఉప ముఖ్యమంత్రిగానే అయితే మా తల్లి నలుగురు వచ్చి నీ ఇంటి ముందు పేక్ కోసుకుంటారా? నువ్వు బతికుండగా నువ్వు ఈ అమ్మకి నిజంగా పుడితే
నువ్వు ఛాలెంజ్ ఇచ్చిన నా కొడుకు అయితే దళిత సమాజం కాదు. నువ్వు నిజంగా పుడితే నువ్వు సీఎంగా ఒక డిప్యూటీ సీఎం కాదు, ఓ సీఎం గెలరా నా కొడక. నేను తెలుసు నీ ఇంటి ముందు ఇలాగ మాట ఇచ్చాను, చచ్చిపోతాను నేను. నువ్వు సీఎం గెలరా. ఇతనికి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కాదని అర్థం. తప్పే, ఇదేం తప్పు కదా? తప్పే. తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తప్పించండి. అబ్బా, వాళ్ళు తప్పట్లే, వాళ్ళు ఏదో నీ ఆనందం కోసం రెచ్చగొడతారు కదా. అయిపోయా. ఎందుకంటే మన సంకల్పం గొప్పది కాదు, పంచభూతాలు మనకు సాధించు. పంచిపోతల గురించి మాట్లాడుకున్నావు. ఈ రోజు మన సంకల్పం గొప్పది. ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంత వరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులు జోరేగలంటున్నాడు. అన్నా నువ్వు ఎదవన్నా మాట్లాడకన్నా చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు నీ స్పీచ్ నేను వినాలి. కానీ చెప్పు. ఇంకా అంకిత బాగుంటాడు. ఏమమ్మా ఇంకా అంకిత బాగుంటాడు. దేనికి సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క భారాల పట్ల నువ్వు ఆశపడకు. మీ నాన్న ఎమ్మెల్యే దగ్గర, నువ్వు ఎమ్మెల్యే దగ్గర, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవటం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈరోజు ఆకువీళ్ళు, ఈరోజు భీమవరంలో నేను ఒక మాట చెప్పేది ఏంటవా, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం మంచిగా, ఇది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మా దరిద్రం ఏంటంటే, నిజం చెప్తున్నా, మా దరిద్రం ఏంటంటే మంచి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి ఈరోజు నువ్వు ఆ వేశ్వర్ గారు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారా, చాలా బతికిపోతాను. ఏంటంటే అమ్మని ఈ కులం ఒకటి బాగా రేపుతాను. మీరు ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడతాను. నిజం చెప్తున్నా, రాజ్యాంగంగా రాసింది ఏంటి, అంబేద్కర్ రాసింది దేనికి తెలుసా, ఈ కులంలో ఈ చట్టము మంచిగా ఉండాలని, అంతేగాని ఈ కులాన్ని అడ్డు పెట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడమని రాయలేదురా అంబేద్కర్. మీలాట దొంగ నా కొడుకులు ఉంటారని తెలిస్తే పాపం అంబేద్కర్ ఇంక వేరేలాగా రాద్దును. దరిద్రం ఏంటంటే పాపం చేయనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు. నీలాట నా కొడుకులు ఇలా ఆడుకుంటాడు, నీలాగా అనకుండా మొఖాలు వేసుకొని జనాలు పీడించి జనాల కోసం నువ్వు నిలబడినోడు అయితే ఒక డిప్యూటీ సీఎం ఎలా సీఎం ఎందుకు కావాలా, ఓ జాడా శ్రవణ్ లాయర్ జడ్జి, నువ్వు మంచి లాయరు, మంచిగా వాదించి మంచి కేసులు నువ్వు సక్సెస్ అయితే నీ పేరు 10 మంది చెప్పుకుంటారు. నువ్వు డిప్యూటీ సీఎం అవ్వక్కర్లే, ఎమ్మెల్యే అవ్వక్కర్లే. నీ దురాశ ఏంటి తెలుసా, నీ కోరిక ఏంటి తెలుసా, ఒక్కసారైనా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి జాడా శ్రవణ్ కుమార్ అనే నేను ఆతులు బీగుతా ఈదులు బీగుతా అని చెప్పుకో. నువ్వు నీలాంటి అసెంబ్లీ, నీలాంటి ముండా కొడుకు, నీలాంటి దొంగన కొడుకు ఆ అసెంబ్లీలోకి రాకూడదని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నా. నువ్వు మొక్కుకున్న ఏసుపేపుకి కూడా నీలాంటి వాడు అసెంబ్లీకి రాకూడదని మొక్కుతాను. జై హింద్, జై భారత్, జై హింద్.